రెండు ప్రశ్నలు జగ్గారెడ్డి గారికి చెప్తా. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కొరకు ఖర్చు పెడతా అని చెప్పారు. సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం బీసీల కొరకు మీరు చేసింది ఏమిటి? రైతుల విషయంలో అదే జరిగింది, బీసీల విషయంలో అదే జరిగింది. గతంలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంవత్సరంలో శంకర్ గారు ఒక మాట సార్, ఇది నువ్వు మా ఉద్యోగాల సంగతి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 2 కోట్ల ఉద్యోగాలు, దానికి జవాబు శంకర్ గారు చెప్పానండి, మేము జవాబు చెప్తాం. ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు. నా ప్రశ్న పూర్తిగాని నేను గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ ప్రశ్న టీఆర్ఎస్ పార్టీకి కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం లేని డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అటువంటి వాళ్లకు ఉపాధి కొరకు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిఆర్డిఏ, ఐటీడీఏ అనే సంస్థల ద్వారా కొంత సబ్సిడీ మార్జిన్ మనీ ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళ కాలంలో మూతపడ్డాయి. 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళ కాలంలో ఉద్యోగాలు 20 కోట్ల ఉద్యోగాలు బీజేపీ ప్రభుత్వము, ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటి వరకు ఒక జాబిలా, దానికి జవాబు బీజేపీ శాసనం చెప్తే కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్తుంది. నీకు జాతీయ స్థాయిలో ఉద్యోగాలు. ఓకే, నాకు పాయల్ శంకర్ గారు చెప్పండి. సరే, ఆ ఆన్సర్ మీరు చెప్పగలుగుతారో లేదో చూడండి. సెకండ్ థింగ్ ఏంటంటే, అసలు ఈ సంవత్సర కాలం పూర్తిగా నిరాశ, నిస్పృహలు, ఏమి జరగని ఆసక్తితో కూడిన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని అంటారా? కొద్ది గొప్ప ఏమైనా జరిగిందంటారా? అంటే ఒక్క విషయం చెప్పొచ్చు, స్వేచ్ఛ గురించి అనేది మొదటి మాట మాట్లాడినప్పుడు ఆయన ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదు. వెనక నుంచి నిర్బంధాలు, పేరు ముందు నుంచి స్వేచ్ఛ, వెనక నుంచి నిర్బంధం. ఒక మాట కాదండి, ఇప్పుడు ఏ మాట కామాట కాంగ్రెస్ మంచి చేస్తే దాన్ని మంచి అని చెప్తాం. నేను ప్రతిపక్ష శాసనసభ్యుని అయినప్పటికీ అసెంబ్లీలో ఒక విషయాన్ని ప్రస్తావించిన. ఈరోజు హాస్టళ్లలో విద్యార్థులు 33 రూపాయలతో 3 పూటల భోజనం చేయలేరు. ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద మీరు ఆలోచించాలనంటే, ప్రతిపక్ష శాసనసభ్యుడు చెప్పిండు కదా, దాన్ని పెడచెవిన పెడదామనే మాట. ఇదివరకు అట్లా ఉండేదా? పెడచెవిన పెట్టేవాళ్ళు. ప్రతిపక్ష శాసనసభ అసెంబ్లీ ఉండేదే అందుకు, ప్రశ్నలు లేవనెత్తడానికి, సమాధానాలు తెచ్చుకోవడానికి, తద్వారా పరిపాలన సరిగ్గా జరగడానికి. ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ గేట్ దగ్గరికి వెళ్తే మార్షల్స్ తోని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకుపోయి బయట వారేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మాట కామాట. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఇంత స్వేచ్ఛనిచ్చినంత మాత్రాన ఇక అయిపోయింది, మా పని అయిపోయిందంటే, మీరు స్వేచ్ఛ ఇవ్వడానికి మాత్రమే మీకు అధికారం ఇవ్వలేదు. ఒకటి చర్చ అయినప్పుడు మీరు మిగతా అంతా కూడా 90% ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడ కూడా చర్చ లేదు. కాంగ్రెస్ పార్టీ మిగతా హామీల గురించి ఏమైంది? మీరు 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు కదా, ఎక్కడికి ఏ మహిళ కన్నా 2,500 రూపాయలు ఇచ్చిందా? ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఇంకా కట్టలేదు. దాని మీద నమూనాలు, యాప్లు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటారు. ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు ఇంకా నిర్మించలేదు. సంవత్సరం గడిచిపోయింది కదా, ఈరోజు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. మేము ఏమంటున్నామంటే, పాయల్ శంకర్ గారు, మీరు మీ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు మార్పులు ఇవ్వాలంటే, టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి కంపేర్ చేస్తే ఆ 2 పార్టీలు గంతే ఉన్నాయి. 2 పార్టీలు కూడా రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి వాళ్ళు ఏ రకంగానైతే పరిపాలనని కొనసాగించిండ్రో, కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి పంతాన్ని ఎంచుకున్నది. ఈ 2 పార్టీలు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి ఎంత నష్టం చేయాలని అంత నష్టం చేసి కుర్చీ దిగిపోయినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి పంతాన్ని ఎంచుకున్నట్టు అనిపిస్తున్నది. అందుకే ఈరోజు చూస్తున్నారు కదా, మీరు ఒక్కటే రజనీకాంత్ గారు నాకు ఒక విషయం మీద జగ్గారెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉన్నప్పుడు
దేశంలో ఈ మిగతా రాష్ట్రాల ఎన్నికల కొరకు 100 కోట్ల రూపాయల ఈరోజు ప్రభుత్వ డబ్బుతోని యాడ్లు ఎందుకు ఇస్తారండి? రూపాయికి ఈరోజు 5 లక్షల రూపాయల బిల్లు కావాలన్నా కూడా ఆర్థిక మంత్రి సంతకం పెట్టాలన్నట. ఇది ఎక్కడి పరిస్థితి అండి? ఇక్కడ ఉన్నది అసలు నిజమేనా? 5 లక్షల రూపాయలు ఆర్థిక మంత్రి కనసైగల్లో 5 లక్షల రూపాయల బిల్లు కూడా విడుదల కావాలంటే ఈరోజు ఆర్థిక మంత్రి సైగ లేకుంటే బిల్లు బయటకు వచ్చేటటువంటి ఏం జగారెడ్డి గారు సమాధానం? సార్ ఈరోజు ఇక్కడికి ఆరోబీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఆరోబీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించని కారణంగా కొన్ని వందల ఆరోబీలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. 90% పూర్తయినటువంటి ప్రాజెక్టులకు కూడా 10% నిధులు కేటాయిస్తలేరు. అదేవిధంగా భూసేకరణకు సంబంధించినటువంటి రైతులు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గరనే ఫైళ్లు పడి ఉన్నాయి. ఎందుకంటే దానికి పై రోజుల కొరకు ఎవరు రాడు, పర్సంటేజ్లు ఇతనికి ఎవడు ముందుకు రాడు. ఈ రకంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ ఇంకా చిన్నాభిన్నమవుతుంది. నేను ఇప్పటికైనా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించాలా. ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టండి, మంచి పరిపాలన అందించండి. పర్సంటేజీల ప్రభుత్వం అని అంటున్నాడు ఆయన.